చదువుకోవడం ద్వారా ప్రయోజనం ఏమైనా ఉందా? ప్రయోజనం బూడిదండి. చదువుకుంటే ఏముందా, చదువుకుంటే ఏదైనా ఒకటే కదండి. చదువు ఏమి పెద్ద ఏమి అంత లేదని. చదువుకోవడం ద్వారా ఇక్కడే ప్రయోజనమా, పరలోకంలో కూడా ప్రయోజనం ఉంటుందా? పరలోకంలో కూడా ప్రయోజనం ఉంటుందండి చదువుకోవడం ద్వారా అన్నవాళ్ళు ఉంటే ఎవరైనా చేయొత్తండి. పెద్ద తేడా ఏమీ ఉండదండి. చదువుకి అసలు పరలోకానికి ఏమి సంబంధం? అది మనసుతో పని కదా. పరలోకంలో చదువుకున్న చదువుపోయినా ఒకటేను అనుకున్నవారు ఎవరైనా ఉన్నారా? ఎడ్యుకేషన్ ఎఫెక్ట్స్ ఫర్ టైమ్ అండ్ ఎటర్నిటీ, ఇన్ టైమ్ అండ్ ఎటర్నిటీ. విద్య అనేది ఇక్కడ పరలోకంలో కూడా ప్రభావాన్ని చూపిస్తుందని మీరు గుర్తుంచుకోవాలి. ఎందుకని? మీకు విద్య లేకపోతే బైబిల్ చదవరుగా, వాక్యం తెలియదుగా, అసలు విషయాలు లోతుగా ఎట్లా తెలుస్తాయి మీకు? చదవలేదు, అసలు చదువులేదు, వాక్యం చదివిన ఎంతవరకు అర్థమవుతుంది మీకు? 6వ తరగతి చదువుకున్న బైబిల్ చదివినోడికి, డిగ్రీ చదువుకుని బైబిల్ చదివినోడికి తేడా ఉంటుందా ఉండదా? చెప్పండి. ఏమ్మా ఉంటుందా? చాలా తేడా ఉంటుంది అనుకుంటున్నాను నేనైతే. కాబట్టి చదువు చాలా అవసరం. చదువు బడిలోకి వెళ్తేనే కాదు, జ్ఞానాన్ని సంపాదించాలి. ఇప్పుడు మీరున్నారు ఇక్కడ, కొంతమంది పెద్దగా చదువుకోలేదు కానీ చాలా జ్ఞానాన్ని సంపాదించారు. వాక్యాన్ని వినాలి, పాట వినాలి, చక్కటి పాటలు పెద్దలు రాశారు. డివి డానియల్ గారని ఒక గొప్ప భక్తుడు మన ఆంధ్ర రాష్ట్రంలో ఉండేవారు. తెలంగాణ ఆంధ్రాలో వాడబడిన దైవజనుడు. విజయవాడలో ఉంటూ సువార్తవాణిలో వారు పనిచేస్తుండేవారు. ఆయన రాశారు ఈ పాట, అద్భుతమైన పాట ఇది. యేసే ఈ సంఘమునకు అసలు పునాది, యేసే ఈ జగత్తుకు ఆశాజ్యోతి, యేసే ఆరంభము ఆయనే అంతము. ఒక 20, 30, 40 ఏళ్ల క్రితం వాళ్ళ పేర్లు ఎక్కువ వినపడ్డాయి కదా. అప్పుడు వాడబడిన దైవజనులు డివి డానియల్ గారు, ఆర్ఆర్కే మూర్తి గారు. అప్పుడు ఇప్పుడు ఉన్న బహు కొద్ది మందిలో ఉన్న దైవజనులు జోసఫ్ మొరాలా గారు, రాజుబాబాయి గారు ఉన్నారు అప్పట్లో. ఇంకా రాజుబాబు గారి కన్నా ముందున్న వాళ్ళు డివి డానియల్ గారు, ఎస్ అన్న గారు, పరంజ్యోతయ్య గారు, ఏబి మాసిలామణి గారు. వీళ్ళంతా ఒక తరంలో, మనకన్నా ముందు తరంలో బాహుబలంగా వాడబడ్డారు. మంచి పాటలు రాశారు. నేర్చుకోవాలి విషయాలు, వాళ్ళ శైలి, వాళ్ళ విధానం అన్నీ మీరు నేర్చుకోవాలి. దురదృష్టవశాత్తు మనకు పుస్తకాలు చదివే అలవాటు లేదు. పుస్తకాలు చదవకుండా చరిత్ర ఏం తెలుసుద్ది? పుస్తకాలు చదవకుండా చరిత్ర ఏం తెలుస్తుంది? కొన్ని విషయాలు మెల్లగా మనం తెలుసుకోవాలి. నాకు ఒక స్నేహితుడు ఉన్నాడు, హైందవుడు. కొన్ని క్లిప్లు పంపుతూ ఉంటాడు. అన్నీ నేను అవకాశం ఉన్నప్పుడు చూస్తా, కొన్ని విషయాలు తెలుసుకుందామని. ఈ మధ్య కూడా పంపాడు. అందులో ఏముందంటే 6 భార్య వాళ్ళ మనుధర్మశాస్త్రం అనుకుంటాను, ఏదో అందులో క్లియర్గా రాశాడు. భార్య గర్భవతి అయిన తర్వాత 6 నెలలు దాటిన తర్వాత చెట్టు నరకకూడదని ఉందంట, గడ్డం చేయకూడదని ఉందంట. ఓహో, అదిగా మాసం ఈ మధ్య వీళ్ళు కూడా తగిలించి తిరుగుతున్నారని నాకు అప్పుడు అర్థమైంది. అంటే చదివితే కానీ అర్థమవుతుందని చెప్పడానికి ఆ ఉదాహరణ చెప్పా. కాబట్టి చదవాలి, నేర్చుకోవాలి, విషయాలు గ్రహించాలి, క్షుణ్ణంగా వినాలి, క్షుణ్ణంగా పరిశీలించాలి కొన్ని విషయాలు. నంబర్ 2, మీరు ఉన్నంతలో మేము బోర్డ్ హై స్కూల్లో ఉండగానే మరి నేను అనుకోవడం, మా 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 పంతులు గారు అమ్మాయి, మా టీచర్ గారు ఆమె మెర్సీ ఫ్లారెన్స్ అని, పెద్ద పాప చిన్న పాప అనేవాళ్ళు. పెద్ద పాప ఆమె, వాళ్ళ బాబు ఇప్పుడు సందీప్. ఆ పిల్లలు మేము ఎత్తుకున్నాం, సేవ చేస్తున్నాడు. ఆమె ఏం చెప్పేవారంటే, అరే
చిరిగిపోయిన బట్టలైనా శుభ్రంగా కుట్టుకుని వేసుకోవాలి. ఉన్న బట్టలే శుభ్రంగా, కొత్త బట్టలు కాకపోయినా ఉన్న బట్టలే శుభ్రంగా ఉదుక్కుని వేసుకోవాలి. చిన్న చిన్న విషయాలు, పళ్ళు శుభ్రంగా తోముకోవాలి. నాలుగు శుభ్రంగా ఉందా లేదా చూసుకుని మరి గీయాలి. ఎప్పుడో ఈ ప్రైమరీ సెషన్లో నేర్పిన విషయాలు. బద్దకిస్తే ఏమవుద్ది? మీలో కొంతమందికి ఇంట్లో అన్ని బట్టలు ఉన్నా కట్టుకోవడానికి చెప్పండి బద్ధకం. ఏముందలే, నన్ను ఎవరు చూస్తారు, జనానికి కళ్ళు లేవు కదా, నాకు ఒకదానికే కళ్ళు ఉన్నాయి అన్నట్టు. ఉన్నంతలో మనం ఎలా ఉండాలి? నీట్గా ఉండాలి. నీట్గా ఉండడం వేరు, ఇతరులను ఆకర్షించే ప్రయత్నం చేయడం వేరు. అది అతి అంటారు దాన్ని. అతి అక్కర్లా. ఉన్నంతలో ఎలా ఉండాలి? శుభ్రంగా ఉండాలి. తల శుభ్రంగా దూకోవాలి, పళ్ళు శుభ్రంగా తోముకోవాలి. పాస్టర్ గారు మర్మాలు చెప్తారనుకుంటే పళ్ళు దోమే సంగతులు చెప్తారు. ముందు పళ్ళు దోము, తర్వాత మర్మాలు ఎందుకని. అవసరమైతే కొన్ని విషయాలు సిగ్గు లేకుండా మనం అడగాలి. భార్య అయితే భర్తని, భర్త అయితే భార్యని, పిల్ల అయితే తల్లిని, తల్లి అయితే బిడ్డను, నాన్న నేను మాట్లాడేటప్పుడు ఏమైనా వాసన వస్తుందా అని అడగడంలో తప్పేమీ లేదు. ఇతరులు ఇబ్బంది పడతారు కదా, కొన్నిసార్లు అది ఆరోగ్యరీత్యా కావచ్చు. అప్పుడప్పుడు వేపర్లతో దోముకోవాలి, అది ఆరోగ్యానికి మంచిది. చిన్న చిన్న విషయాలు. అవసరమైతే డాక్టర్ని కలవాలి, విషయాలు వివరించాలి. పళ్ళలో మీరు తినే ఆహారం ఇరుక్కుపోతుంది, లోనకి వెళ్ళిపోతుంది. అది పిప్పళ్ళు, మొక్కపళ్ళు, పుచ్చిపోయిన పళ్ళు, ఆ పళ్ళలో ఆహారం ఇరుక్కుపోయి, మీకు తెలుసు కదా, ఆహారం అక్కడ ఉండిపోతే ఏమవుద్ది? ఒక రోజుకి 2 రోజులకి దుర్వాసన వస్తుంది, బ్యాక్టీరియా పెరిగిపోద్ది. రెండోది, మామూలుగా మాట్లాడేటప్పుడు ఆక్సిజన్ తగులుతుంది కాబట్టి కార్బన్ డైఆక్సైడ్ బయటికి వెళ్ళిపోద్ది కాబట్టి మీ నోరు దుర్వాసన రాదు. అదే ఎక్కువసేపు మూయబడి ఉందనుకోండి, తెల్లారేపటికి ఏమవుద్ది? కార్బన్ డైఆక్సైడ్ లోపల ఉండిపోయి ఇంకా స్టింగ్ అయిపోద్ది, అది ఇంకా ఎక్కువ స్మెల్ వస్తుంది. చిన్న చిన్న విషయాల ద్వారా ఆరోగ్యం. నా ఉద్దేశం అయితే ఎలా ఉంటుందంటే, ఆరోగ్యం చెడిపోయిన తర్వాత ఉపవాసం ఉండి ప్రార్థన చేసే బదులు ఇప్పుడే 2 విషయాలు నేర్చుకుంటే, బోధిస్తే అది మంచిది. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అన్నారు. జబ్బు వచ్చిన తర్వాత నయం చేసే కంటే జబ్బు రాకుండానే చర్యలు తీసుకోవడం మేలు. చిన్న చిన్న విషయాలు. మా చిన్నప్పుడు మరీ ఆహారం లేని పరిస్థితి అయితే మేము పుట్టిన తర్వాత లేదు. ఎప్పుడన్నా కొన్ని సందర్భాల్లో ఉంది. నాన్నగారు వాళ్ళు, అమ్మగారు వాళ్ళు మేము పుట్టక మునుపు ఎక్కువ ఆకలి బాధను అనుభవించారని చెప్పేవారు. అయినా మేము పుట్టిన తర్వాత కూడా పేదరికం ఉంది. మా నాన్నగారు మాకు చెంబిస్త్రీ నేర్పించారు. చెంబిస్త్రీ తెలుసా మీకు? ఇత్తడి చెంబు ఉండేది, అందులో పొయ్యిలో ఉన్నటువంటి బొగ్గులు కొన్ని తీసి అందులో వేసి చేసుకోవడం. చూసారా? చిన్న చిన్న విషయాలు తల్లిదండ్రులు బిడ్డలకు నేర్పాలి. నేను అమెరికా వెళ్ళినప్పుడు 2 అటు పోయింది, ఇటు పోయింది. చాలా ఇంపార్టెంట్ విషయాలు ఉన్నాయి. నేనే కూర్చుని అక్కడ గ్లూ ఉంటే, గమ్ ఉంటే తీసుకుని, మందపాటి పేజీ తీసుకుని, చిన్న చిన్న విషయాలు పెద్దవాళ్ళు నేర్పాలి. మాకు రామ్మోహన్ రావు గారు ఉండేవారు 7th క్లాస్లో, లీలా మేడం గారు ఉండేవారు, తర్వాత దామోదరావు మాస్టర్ గారు ఉండేవారు, కస్తూరి మేడం గారు ఉండేవారు. ఇలాంటి చిన్న విషయాలు చెప్పడంలో చాలా మంచి విషయాలు చెప్పేవాళ్ళు. మీకు దాన్ని ఏమంటారు, పెళ్లి కార్డు వచ్చిన తర్వాత పెళ్లి కార్డు కూడా వెనక తిప్పి మీరు సూత్రాలు రాసుకోవచ్చు, పారేయకూడదు అని చెప్పేవాళ్ళు. చూసారా?
పిల్లలకు కొన్ని చిన్న చిన్న విషయాలు నేర్పించడం వల్ల తరువాత అవి నిజంగా జీవితంలో ప్రయోజనకరంగా మార్చబడతాయి. చిన్న చిన్న విషయాలు నేర్చుకోవాలి, చిన్న చిన్న విషయాలు జ్ఞానయుక్తంగా పని నేర్చుకోవాలి. ఇప్పుడే ఒక సిస్టర్ సాక్ష్యం చెప్పారు, నెలకు 6,000 మేము ఇల్లు అద్దె కడుతున్నామయ్యా, చిన్న ఇల్లు కొనుక్కుందాం అనుకుంటున్నాం. ఆ ఇంటికి లోన్ తీసుకుని నెలకు 8,500 లోన్ కట్టాలంట, 32 సంవత్సరాలు కట్టాలంట. చూడండి, ఈలోపు దేవుడు మా బిడ్డలను దీవిస్తారు కాబట్టి వాళ్ళు కట్టుకుంటారు. ప్రస్తుతానికైతే ఇంకొక 2 నెలలే కదా, 2,000 కదా, నేను ఆ 2,000 వేసి కట్టగలనన్న నమ్మకం మాకుంది. కాబట్టి తీసుకుందాం అనుకుంటున్నాం పాస్టర్ గారు, ప్రార్థన చేయండి అని చెప్పారు. చూసారా, కొంచెం మీ బుర్ర పనిచేస్తే ప్రయోజనకరంగా దీవెనకరంగా ఉంటుంది. క్రైస్తవ్యంలో, క్రీస్తు వార్తలో, బైబిల్లో ఉన్న గొప్ప సంగతి ఏంటో చెప్పనా? దేవుని వాక్యం మిమ్మల్ని జ్ఞానులుగా చేస్తుంది. దేవుడు మీకు జ్ఞానాన్ని ఇస్తాడు. లోకం అజ్ఞానాన్ని పోసింది, అంతా అజ్ఞానమే, చీకటిమయం, అంధకార బంధుర లోకం. కానీ అందులో నుండి ప్రభువు మనలను వెలుగులోనికి నడిపించాడు. స్తోత్రం, హల్లెలూయా. మీరు వెలుగులో నడిచే వెలుగు సంబంధులుగా ఉండాలి. సమూయేలు 2వ గ్రంథము 6వ అధ్యాయం. అందరూ బైబిల్ ఉన్న వాళ్ళందరూ తీయండి. తరువాత దావీదు ఇశ్రాయేలీలలో 30,000 మంది శూరులను సమకూర్చుకొని బయలుదేరి కెరూబుల మధ్య నివసించు సైన్యములకు అధిపతి యెహోవా అను నామమును పెట్టబడిన దేవుని మందస్సమును అచ్చటి నుండి తీసుకొని వచ్చుటకై తన యొద్దనున్న వారందరితో కూడా బయలా యెహూదాలో నుండి ప్రయాణము ఆయన. దేవుని మందసం అనండి అందరూ. మందసం అంటే ఓ పెట్టె వంటిది అన్నమాట, చెక్క పెట్టె. అందులో ఏముంటుంది? దేవుని ఆజ్ఞలున్న 2 రాతి పలకలు ఉంటాయి. అదే ఇక దేవుని సన్నిధి. దేవుని వాక్యాన్నే వాళ్ళు దేవుని సన్నిధిగా అంగీకరించారు. దేవుని వాక్యం ఎక్కడుంటుందో ప్రభు అక్కడికి దిగి వచ్చేవాడు. అది ఒక చోట ఉంది. అక్కడ నుండి తీసుకొని రావడానికి ఇప్పుడు రాజు అయిన దావీదు బయలుదేరి ఆషామాషిగా కాదు, ఏదోలే వెళ్ళొద్దాం అన్నట్లుగా కాదు. ఎట్లాగంట? 30,000 మంది శూరులను సమకూర్చుకున్నాడు దేవుని మందిరం, దేవుని యొక్క మందసమును తేవడానికి. ప్రిపరేషన్ ఈజ్ మచ్ ఇంపార్టెంట్. మనం కూడా కొంత ప్రిపేర్ అవుతున్నాం, మీటింగ్స్ అని, ఆరాధనలని. కానీ ఇంకా అవ్వాలి, ఇంకా సిద్ధపాటు ఉండాలి. మొన్న ఒక కార్యక్రమంలో చాట్ల దేవసాయం గారి కుమారులు వెస్లీ గారు కనబడ్డారు. మేమిద్దరం మాట్లాడుకునేటప్పుడు మీ స్కూలు చాలా బాగుందండి ఇప్పుడు అన్నారు. నాకు సంతోషం అయింది. మీకు గట్టేళ్ళు దొరికారండి అన్నారు. ఇంకా సంతోషం అయింది. ఇప్పుడు నా ప్రార్థన ఏంటంటే, మీ అందరి కొరకు నేను ప్రార్థన చేశామన్నా. ఇంకొక విషయం ప్రార్థన చేశా. మందిరం కూడా, సహవాసం సంఘం కూడా మరి మనం ఇంకా సిస్టమేటిక్గా స్కూల్ ఎలా ఇప్పుడు నడుపుతున్నామో అట్లా దైవికంగాను వాక్యానుసారంగాను సిస్టమేటిక్గా మనం నడిపే విషయంలో మనకి ఇంకా సిద్ధపాటు అవసరం. ఎవరి సంగతో అట్లా పెడదాం ముందు మన కొరకు. దావీదు దేవుని యొక్క మందసమును తేవడానికి ఏమయ్యాడు? సిద్ధపడ్డాడు, సమకూర్చుకున్నాడు. సమకూర్పు ఒకళ్ళా ఇద్దరా? 30,000 మంది. చిన్న పెట్టె, మందసపు పెట్టె, చిన్నదే. కానీ అక్కడ ఏమున్నది? దేవుని వాక్యం, దేవుని సన్నిధి. ఇప్పుడు మీకు అక్కడక్కడ, మనకు కూడా ఈ బజార్లలో కొంతమంది ఏదో ఒకటి పట్టుకుని తిరుగుతున్నారు కదా, పెట్టిన మందసాన్ని. దాన్ని ఏమంటారు? 4 భుజాల మీద 4. అది దీనికి గుర్తే, ఎక్కడి నుండి వచ్చిందే.
తెచ్చి అతి పరిశుద్ధ స్థలంలో పెట్టే అలవాటు ఆనవాయితీ ఎక్కడి నుండే వచ్చింది. దేవుని మందసం మోసుకుని పోతూ ఉంటారు, ఏదో అంటారు కదా దాన్ని, పల్లకీలో. అది ఆర్ఆర్కే మూర్తి గారు పాట రాశారు దాన్ని. అప్పుడు ఉన్నటువంటి, ఇప్పుడు కూడా ఉన్నారు ఆయన, జాన్ బిల్మోరియా గారు పాడారు. ఓహోం ఓహోం హాయ్, ఓహోం ఓహోం హాయ్, సొలొమోను పల్లకి అనురాగవల్లకి శూలమ్మితి అందున్నది సుందరి నవయువతి మతి. సొలొమోను పల్లకి. దేవుని సన్నిధి పల్లకిగా పట్టుకొని తీసుకుని వస్తున్న సందర్భానికి 30,000 మంది శూరులను, స్తోత్రం, హల్లెలూయా. బైబిల్ కాలేజీకి పంపండ్రా అంటే 4 మంచి పిల్లలు ఉంటే వాళ్ళలో చెప్పండి ఓసకాళ్ళు చేతులు ఉన్నవాడు ఒకడు ఉంటే ఆయన పంపిస్తున్నారు. మిగిలిన ఒక డాక్టర్ అంట, ఒకడు ఇంజనీర్ అంట, ఇంకొకడు అయిపోయి 3 వెళ్ళిపోయారయ్యా. ఇక ఇంట్లో ఎందుకు పనికి రాకుండా ఉన్నాళ్ళే మీ బైబిల్ కాలేజీలో నన్ను వేసుకోండి. అసలు నీకు సిగ్గు శరమం అట్లా తిట్టాలి? ఇంతన్నా ఉందా? దేవునికి ఇచ్చేది ఏది ఇవ్వాలి? శ్రేష్టమైనది ప్రభువుకి ఇవ్వాలి కదా, ప్రథమ స్థానం ప్రభువుకి ఇవ్వాలి కదా, ప్రథమ ఫలము ప్రభువుకి ఇవ్వాలి కదా. ఏమండి, శూరులు ప్రభువు కొరకు కావాలి. 30,000 మంది శూరులను సమకూర్చుకొని బయలుదేరి ఎవరు ఆయన? సెరూపులు కెరూబులు పరిశుద్ధుడు పరిశుద్ధుడని. సెరూపులు కెరూబులు, సెరూఫిమ్స్ అండ్ కెరూబిమ్స్ అంటాడు ఇంగ్లీష్లో. దేవదూతలే, వాళ్ళ పేరేంటి చెప్పండి? సెరూపులు కెరూబులు. స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. సెరూపుల మధ్యలో కెరూబుల మధ్యలో నివసించు సైన్యములకు అధిపతి యెహోవా అను తన నామము పెట్టబడిన దేవుని మందసమును అచ్చటి నుండి తీసుకొని వచ్చుటకై తన ఎద్దునున్న వారందరితో కూడా బయలా యెహూదాలో నుండి ప్రయాణమయ్యాడు. ఇప్పుడు 3వ వచనం, వారు దేవుని మందసమును క్రొత్త బండి మీద ఎక్కించి గిబియాలోనున్న అబీనాదాబు యొక్క ఇంటిలో నుండి తీసుకొని, ఎక్కడుందంట ఇప్పుడు దాకా మందసం? అబీనాదాబు ఇంట్లో ఉందంట. అక్కడ నుండి తీసుకొస్తున్నాడు. ఇప్పుడు తీసుకొని రాగా అబీనాదాబు కుమారులకు ఉజ్జాయి అహోయో ఆ క్రొత్త బండిని చదవండి. దాని ముందర అయ్యో దాని ముందర నడిచెను. 4వ వచనం చూడండి. దావీదును ఇశ్రాయేలీలందరూ సరళ వృక్షపు కర్రతో చేయబడిన నానా విధములైన సితారులను, స్వరమండలములను, తంబురులను, మృదంగములను, పెద్ద తాళములను, ఓ పక్కన 30,000 మంది శూరులు, రెండో పక్కన ఇశ్రాయేలీలు, తాళాలు, మేళాలు, చెప్పండమ్మా, సితారలు, స్వరమండలాలు, తంబురలు, పాటలు, మృదంగాలు, నాట్యాలు, మంచి ఆనందంగా. ఇదంతా దేవునికి చేసే పని, మనమేం దయ్యాలకు చేస్తున్నాం. ఎంత విచారం చూడండి. దేవుణ్ణి అంత ఆర్భాటముతోను దేవుని బూరతోను వేవేల శుద్ధులతో రాజాతి రాజు
నేగా వచ్చుచున్నాడు. రయమున రండి పరమున చేరగను. మంచి మంచి పాటలు రాసి మీకు ఇస్తే ఒక్కడ బాటల ఎక్కడో బారేశారు అట్లని. దేవుణ్ణి ఆరాధించే పనిలో వేల మంది చేరారు. తాళాలు వేసుకొచ్చారు, మేళాలు వేసుకొచ్చారు, బోర్లు వేసుకొచ్చారు, సితార్లు వేసుకొచ్చేసారు. మొత్తం అంతా కూడా రోడ్డు మీద పడి కొత్త బండి మీద దేవుని సన్నిధిని ఎక్కించుకుని అలా వెళ్ళాలని ఉందా ఎవరికన్నా మీకు? ఏంటో వీధి సువార్త అన్నామనుకో ఇలా 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 వెళ్ళిపోతారు. మా వారు ఇంటికాడే ఉన్నారండి, మేమేం చేయము, వెళ్ళిపో. సంవత్సరానికి ఒక్కసారి 2 సార్లు జరిగే వీధి సువార్తలో వీధెక్కి రోడ్డెక్కి ప్రభునామము కొరకు నీవు నడవలేకపోతే ఇంకా ఏమి హక్కు ఉందో ప్రభు సన్నిధిలో నీవు అడగడానికి చెప్పు ఒక మాట. అసలు ఈ ఉద్యోగస్తులైతే మరీ, డబ్బులున్న వాళ్ళు అయితే ఇంకా మరీ, ఏమీ లేని వాళ్ళు బాగానే వస్తున్నారు వీధి సువార్తకి. ప్రభు కొరకు సిగ్గుపడనక్కరలేని పనివారముగా మనం ఉండబద్దులమై ఉన్నాం. హల్లెలూయా, స్తోత్రం చెప్పండి. ఆయన కొరకు మనము పరుగులెత్తాలి, ఆయన కొరకు మనము వాయిద్యములను వాయించాలి, ఆయన కొరకు మనము పాడాలి, ఆయనను మనము స్తుతించాలి, ఆయనను మనము కొనియాడాలి, ఆయన కొరకు మనము నాట్యమాడాలి. స్తోత్రం. వేవేల మంది ఇశ్రాయేలీలు అబ్బా మా దేవుని సన్నిధిని తీసుకుని వెళ్ళడం కన్నా ఇంకా మాకు గొప్ప ఏముంది? నాట్యమాడుతున్నారంట వారు. నాకోను కళ్ళము దగ్గరకు వచ్చేసరికి బరువుగానే ఉందేమో అనుకుంటున్నాం మందసం. అక్కడేమో జారిపోబోయింది, ఇక్కడేమో ఇక్కడే ఎద్దుల కాళ్ళు జారినాయంట. ఈలోపు ఆ పెట్టే పడిపోబోయేసరికి ఏం జరిగింది చదవండి. ఉజ్జియా చేయి చాపి దేవుని మందస్సమును పట్టుకొనగా. ఏం తప్పు చేశాడు? అయినా దేవుడు పనిష్మెంట్ ఇచ్చాడు. దేవుని మందస్సపు పెట్టంట ఎద్దుల కాలు జారినందున అట్లా ఒరుగుతుందంట, అలా పడిపోబోతుంది. ఈయన ఏం చేశాడు? చెయ్యి వేశాడు. నువ్వెందుకురా చెయ్యేస్తావు? నీకేం పని నా మందస్సమును పట్టుకొనడానికి? ఆ పెట్టి జారిపోతుందని చెయ్యి వేయబోయాడంట. ఎవరైనా చెయ్యి ఎప్పుడైతే వేయబోయాడో ఏం జరిగింది? యెహోవా కోపము. అంతమంది ఉన్నారు, అన్ని వేల మంది, 30,000 మంది సూర్యులు ఏమండి. ఇంకా ఇశ్రాయేలీల జనులందరూ నాట్యమాడేవాళ్ళు, పాడేవాళ్ళు, గంతులేసేవారు, ప్రభుని స్తుతించేవారు. ఇంతమంది ఉండగా ఎవరి మీద? చెయ్యి వేయబోయే ఉజ్జియాను ప్రభువు చూస్తున్నాడు. ఇక్కడ ఎంతమంది ఉన్నా ప్రభువు మనల్ని చూస్తాడు, నిన్ను కూడా చూస్తాడు. అంతమందిలో నాదేముందలే అనుకోమాకండి, అనుకుంటారని నిన్ను పర్టికులర్గా చూస్తాడు ప్రభు. నిన్ను ఈజ్ ఫాండ్ ఆఫ్ అస్. ఆయన మనలను ప్రత్యేకమైన రీతిలో చూచుచున్నవాడుగా ఉన్నాడు. చూసారా? దేవుని కోపం ఏదో అట్లా స్పార్క్ లాగా వచ్చి పోలేదంట. రగులు రగులుకోవడం అని విన్నారు పేరు ఎప్పుడన్నా? ఇదివరకు అగ్గిపెట్టెలు ఎక్కువ లేని దినాలు మీ పెద్దవాళ్ళకి కొంతమందికి తెలుసు. ఇప్పుడంటే అన్నీ సమృద్ధి. ఇదివరకు బీదలుగా ఉన్నప్పుడు పరిస్థితి ఏంటంటే నిప్పు కూడా పక్కింటికి వెళ్ళి తెచ్చుకునేవాళ్ళు. ఏమా జీబులో వేసుకుని పిడక ఏదన్నా ఉంటే అందులో వేసుకుని తెచ్చేటప్పుడు మళ్ళీ ఎక్కడన్నా మళ్ళీ ఆరిపోద్దామనేమని అట్ట పెంచారు మిమ్మల్ని. మీకేం వాళ్ళంటే లెక్కలేదు. ఓయ్
ఎందుకే ముసల్దాన్ని ఎక్కడికి వచ్చావు? బయట కూర్చోమంటే ఎందుకు లోపలికి వచ్చావు? నీతో వచ్చింది మాకు సావు, నిన్ను ఎట్ట బతికించిందో నీకేం తెలుసు? రౌలుకోవడం అంటే అది. అక్కడ వేసిన తర్వాత మళ్ళీ దాన్ని తెచ్చి ఇక్కడ పెట్టి ఏం చేయాలి? మళ్ళా దానికి గొట్టాలు. మా ఇంట్లో ఇనప గొట్టం ఉండేది, పైపు అన్నమాట, చిన్న పైపు. దాన్ని పెట్టి ఊదగా 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 ఎప్పుడుకో రగులుకొని అంటుకునేది. అదొక పెద్ద విజయం సాయంత్రానికల్లా. ఇప్పుడేముంది మీకు? తిప్పు, ఒక్క లైటర్తో. ఇప్పుడు అగ్గిపెట్టెలు కూడా పోయిన రోజుల్లోకి వచ్చేసాం. అండ్ గాడ్ ఈవెన్ టుక్ ఎ టైమ్ టు గెట్ యాంగ్రీ ఆన్ హిమ్ అనుకుంటున్నా. దాన్ని బట్టి దేవుని కోపం ఏమైందంట? రగులు కొనెను. అతడు చేసిన తప్పును బట్టి. అబ్బో, ఊరుకో అయ్యా, మేమేదో శుభమాన్ కార్యక్రమం చేసుకుంటుంటే ప్రాణం తీసేస్తావా అనే సెక్షన్ లేదు అక్కడ. లేపి ఒకడ బారేశాడు. ఆ క్షణమందే అతనిని మొత్తగా అక్కడే పడి చనిపోయాడు. చూసారా? ఊరికే మనం పాడతాం, ఈ లక్ష్య సాధనలో నీ లక్ష్య పెట్టను నా ప్రాణం, సిలువను మోయుచు శ్రమలు సహించుచు. గొప్ప పెరేడ్ జరుగుతుంది, గొప్ప ర్యాలీ జరుగుతుంది. దేవుని మందసాన్ని పట్టుకుని పెడుతున్నారు. ఉజ్జియా ప్రాణం పెట్టవలసి వచ్చింది. అక్కడ ఆగిపోయి ఉంటారా? ఏమండి, ఎవరు అన్నారంట మనిషి చచ్చిపోతే ఏంటి మీటింగ్ ఆపలేదని. మనిషి చచ్చిపోతే కాదురా నాయన, నేను చచ్చిపోయినా ఆపరావు. నువ్వు మనిషివి కాదంటే నేను మనిషినే, అయినా నిర్వాహకుడిని నేను కదా, అందుకు చెప్తున్నా. నో, ఇది వ్యక్తి చనిపోతేనో సమూహం చనిపోతేనో ఆగిపోయేది కాదు. కేవలం దైవ చిత్తాన్ని మట్టు పెట్టడానికి వాడున్నాడే హిట్లర్. హిట్లర్ అనేవాడు 60 లక్షల మంది యూదులను వచ్చుకోత కోసాడు. 60 లక్షల మంది యూదులు. 6 చచ్చిపోతే మనం కంగారు పడతాం ఒకేసారి. 60 లక్షల మందిని. గుర్రాల కాళ్ళు యూదుల రక్తంలో మునిగిపోయినాయంట. బంకుల్లో పెద్ద పెద్ద గోడౌన్లో తోసేసి వాళ్ళకి గ్యాస్, ప్రాణం తీసే గ్యాస్ని లోపల పెట్టేసి గుంపులు గుంపులుగా చంపేశాడు 60 లక్షల మందిని. మీలో ఎవరికైనా ఐడియా ఉంటే 1977వ సంవత్సరం నవంబర్ నెల 19 అనుకుంటా టీబీసీ ముప్పును వచ్చింది. అలా వచ్చి అలా తాడెత్తున పైన అలా వెళ్ళిపోయిందంట. ఒక్క రాత్రి 16,000 మంది చనిపోయారు దివిసీమలో. 16,000 అంటేనే గ్రామాలు గ్రామాలు శ్మశానం అయిపోయిందని చెప్తారు. మరి 60 లక్షల మంది యూదులంటే మామూలు సంగతా? కానీ ఆగిందా? దేవుని ప్రణాళిక ఆగలా. ఇంకా నేటికి యూదులు ఉన్నారు. దేవుని పని జరుగుతూనే ఉంది. ఒక వ్యక్తి చనిపోతే, ఒక శక్తి చనిపోతే, ఒక తరం చనిపోతే దేవుని పని ఆగేది కాదని పాలకులు తెలుసుకోవాలి. ఊరికినే మట్టి తీసి నలుగురిని కప్పిపెడితే, ఒక 100 మందిని తీసుకెళ్ళి జైల్లో పడేస్తే దేవుని పని ఆగిపోయేది కాదని పాలకులు తెలుసుకోవాలి. దీని వెనుక ఆ సర్వోన్నతుడైన దేవుడు ఉన్నాడు. దేవుని ప్రణాళిక ఉంది. ఉజ్జియా చెయ్యి వేయిపోయాడంట. నువ్వు ఆగరా అని పక్కకు నెట్లా ప్రాణం తీసి పక్కన పడేశాడు. ఆ చప్పుడు మూత ఆయన వాక్యం చదివితే కంగారు పడతాడు. ఏంటయ్యా దేవుడు అంటున్నారట, ఇక్కడ చంపేయటం ఏంటయ్యా అని తలకాయ కొట్టుకుంటాడు. నువ్వు తలకాయ కొనుక్కున్నా మెడకాయ పిసుక్కున్నా సుఖం లేదు. ఆయన సర్వోన్నతుడు. ఆయన నిర్ణయాలు శాశ్వతం. గాడ్స్ డెసిషన్స్ ఆర్ వెరీ వెరీ స్ట్రాంగ్. ఆయన పనిని జరిగించగా దానిని ప్రశ్నించగలిగిన వాడు లేడు.